ఈ దావీదు భక్తుడు అంటారు, నేను కాపాడబడుతున్నాను అంటే నీ గుడారంలో నేను నివాసం చేస్తున్నాను, నీ గుడారంలో నేను నివాసం చేస్తున్నాను గనుక ఇప్పుడు నా హృదయానికి ఏం కలిగిందంటే సంతోషం కలిగింది. నేను ఉత్సహించున్నట్లు, నేను సంతోషపడినట్లు, నేను సంబరపడినట్లు నా హృదయానికి ఒక ఆనందం కలిగింది. దావీదు, ఎందుకు ఇంత ఆనందకరంగా బ్రతుకుతున్నావు, ఎందుకు ఇంత ఆనందకరంగా అడుగులు వేయగలుగుతున్నావు అని దావీదుని అడిగితే దావీదు ఒకటే అంటాడు, నేను నా దేవుని గుడారములో నివసిస్తున్నందువలన ఆ గుడారము నాకేం కలుగుతుంది? సంతోషముతో కూడిన సమాధానం. దావీదు దాన్ని గ్రహించి దేవుని సన్నిధిలోనికి, దేవుడు కట్టిన ఆ గుడారంలోనికి వెళ్ళి అడుగు పెట్టిన తర్వాత ఇప్పుడు దావీదు హృదయంలోకి ఏం కలిగింది? ఉల్లాసం. ఓ సేవకుడు నేను కూడా కోరుకుంటున్నాను, ఏ కన్నీళ్ళ మధ్యలో మీరు బ్రతుకుతున్నారో, ఏ కన్నీరే అన్నపానములుగా భుజిస్తున్నారో, కన్నీళ్లు తుడిచివేయబడక కన్నీళ్ళ మధ్యలో మీరు కాపురం చేస్తూ వస్తున్నారేమో, ఏ పరిస్థితుల వలన కావచ్చండి. ఈరోజు నీవు దేవుని గుడారంలో నివసించాలి అని కోరుకుంటే, దేవుని గుడారంలో ఉండాలని ఆశపడి అడుగులు వేయగలిగితే నిశ్చయముగా దేవుని వాక్యం చెప్తుంది, దావీదు ఉత్సహించినట్లుగా, దావీదు సంతోషపడినట్లుగా మీ కుటుంబాలన్నిటి నా దేవుడు ఉజ్జీవపరచబోతూ ఉన్నాడు, సంతోషపరచబోతూ ఉన్నాడు, ఆనందముతో పరవశించినట్లుగా దేవుడు కార్యం జరిగించబోతూ ఉన్నాడు.